అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ రమేష్ కన్నెగంటి గారు. సార్తో మాట్లాడదాం. ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారి బర్త్డే. వారి దగ్గర శిష్యరకం చేశారు రమేష్ కన్నెగంటి గారు. సో అజిత్ దోవల్ గారు ఆ జీవితం ఇవాల్టి యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో వారి గొప్పదనం గురించి చెప్తూ సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి గారు. రమేష్ కన్నెగంటి గారు, అజిత్ దోవల్ గారి గురించి ఎంతో విన్నాం మనం. ఆయన దేశం పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనుల. సో వారి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? అజిత్ దోవల్ గారు భారతదేశానికి సంబంధించినంతవరకు భరతమాత కన్నా ఒక గొప్ప బిడ్డ, గొప్ప వీరుడు, గొప్ప సాహసోపేతమైన ధీరుడు. ఇది నేను ఆయన గురించి చెప్పగలిగింది. నేను ఆయనతో 2010లో ఆయన దగ్గర రీసెర్చ్ అసోసియేట్గా సెక్యూరిటీ స్టడీస్ మీద మరి పనిచేయడం జరిగింది ఢిల్లీలో. తర్వాత కూడా శ్రీ అజిత్ దోవల్ సార్ని 2 సార్లు హైదరాబాద్, నేను 2012లో ఒకసారి, 2014 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒకసారి తీసుకొచ్చాను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్కి. సో తర్వాత కూడా ఆయనతో నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్తో మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి ఉన్న MOU ద్వారా 2016-17 మధ్య అప్పుడు ఎన్ సాంబశివరావు గారు డీజీపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి. ఆ టైంలో కోస్టల్ సెక్యూరిటీ మీద, యాంటీ టెర్రరిజం, యాంటీ నార్కోటిక్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్, ఎర్రచందనం స్మగ్లింగ్ని ఎట్లా ఆపాలి అనే దాని మీద మేము ఆంధ్రప్రదేశ్ పోలీస్తో కలిసి మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ చాలామంది సీనియర్ IAS IPS ఆఫీసర్లు కలిసి కొత్త యంగ్ ఇంటర్న్స్ కలిసి పనిచేసాం. అవన్నీ కూడా సార్కి నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్కి మనం ఇవ్వటం ద్వారా దేశం యొక్క మంచి పాలసీ మేకింగ్, ఫర్ ఏ గుడ్ పాలసీ మేకింగ్, ఫర్ ఏ రోబస్ట్ పాలసీ మేకింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, దాని మీద ఈ రీసెర్చ్ ప్లస్ ఫీల్డ్ ట్రిప్ అన్నీ, ఫీల్డ్ విజిట్స్ యొక్క ఇన్పుట్స్ అన్నీ ఇవ్వటం ద్వారా we have done our best to safeguard our country and we will be continuously doing in the near future also to help our motherland, our country at the highest level from bottom up approach. అంటే ఢిల్లీలోనే అంతా అధికారం అంతా ఉండటం కాకుండా మనకి 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉంది కదా మనకి. ఇండియా హ్యాస్ 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్, 9 కోస్టల్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. లెట్స్ డూ సిస్టమాటికల్లీ శ్వలి గారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, 9 కోస్టల్ స్టేట్స్ ఈ నెక్లెస్, ప్లస్ అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, దామన్ దియు అండ్ పాండిచ్చేరి. ఆల్ పుట్ టుగెదర్ వీ హ్యావ్ 11,098 కిలోమీటర్స్, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆ సముద్ర తీర ప్రాంతంలో 200 పోర్ట్స్. హౌ టు సేఫ్ గార్డ్ దిస్ అనేది చాలా ఇంపార్టెంట్. So I am inspired by, personally, professionally, I am inspired by Sri Ajit Doval sir. So today happens to be sir's birthday, 20th January. He was born in 1948, 1945 ayana. So now he must be 81 years old. Yes. But I will say 81 years young Sri Ajit Doval sir is still giving his best to the country's internal security and internal and external security. So who can be a role model? For me, it is not the film heroes, it is not the cricketers, it is not the other so-called heroes of filmy real heroes. They are not my real heroes. My real hero in flesh and blood and in spirit for the sake of the country, for our national security, is none other than Shri Ajit Doval sir. If we can have at least 100 Ajit Dovals in this country, okay, we can make India by 2047 number 1 in the Committee of Nations. That's why I wanted to tell my viewers also, when we think about our country, Asetu Himachalam, Ali garu, how yes, beautiful is our flag, national flag. Super. See, all this, what it says, we should have only one agenda, that is the tricolor, Trivarna Patakam, and one agenda. The agenda is రోబస్ట్ నేషనల్ సెక్యూరిటీ. అతి కష్టమైన సమస్యలైనా పరిష్కరించి వీ హ్యావ్ టు టెల్ ద వరల్డ్ దట్ ఇండియా ఈజ్ రైజింగ్ by 2047. We are against not people, we are against
not religions. We are against not caste and creed, this and that. We have to be fighting for anti-poverty, anti-caste, anti-communal, anti-regional, anti-parochial. We have to be together for the integrity and sovereignty of this country. That is the highest respect. If you love somebody, love is not what we say, love is what we do. చెప్తే వచ్చేది ప్రేమ కాదు. నేను ప్రేమిస్తున్నాను అంటే అది ప్రేమ కాదు. నువ్వు నా కోసం ఏం చేసావు, నువ్వు ఎదుటి వ్యక్తి కోసం ఎంత సాహసం చేసావు. శ్రీ అజిత్ దోవల్ సార్ ఆల్సో told the same about a week back in one of the important functions in Delhi. You know what did he say, sir? He said, you have to take up anything. There is no big job or small job. Every job is important. You have to put your heart and soul to the job and help the country. By helping yourself, you have to help the country. You should have a good intent, good content and good character. For national flag is this is the agenda, and the agenda is development. This agenda, this flag, out of 195 countries, India has to be number one in the days to come. So I have the lineage of Kanneganti Hanumantu, my great grandfather, మా ముత్తాత గారు. ఆయన he was shot by the బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922 పల్నాడులో కన్నెగంటి హనుమంతు గారిని. వాళ్ళ మునిమనవుడిగా యాజ్ ఎ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కన్నెగంటి హనుమంతు, ఇట్స్ మై డ్యూటీ టు safeguard national security and human security. That's why I started Center for Human Security Studies, which is beyond India and all 195 countries. We believe in Vasudhaiva Kutumbakam, global village. So that is the reason why we must respect our national flag and held it. We have to hold our head high and also flag high. Because this is the one agenda that brings 140 crore people together, irrespective of your caste, creed, religion and color. So we have to be number one in the Committee of Nations by 2047. ఇవాళ నుంచి 2047 కల్లా వలి గారు మనము 100 సంవత్సరాలు జరుపుకుంటాం వికసిత్ భారత్. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. 2047 ఆగస్టు 15కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఈ 100 సంవత్సరాల పూర్తి చేసుకొని ఇవాళ నుంచి ఇంకొక 22 సంవత్సరాల పాటు మనందరి దీక్ష, మనందరి ప్రతిజ్ఞ, మనందరి యొక్క ఊవాచ ఆర్ మనందరి యొక్క మరి ఏకాగ్రత ఏమై ఉండాలంటే సర్వసత్తాక సార్వభౌమ భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ కాన్స్టిట్యూట్ ఇండియా అంటే సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, justice, social, economic and political, liberty of thought and expression, belief and faith అనేది మనం ఏదైతే, if this is the preamble of our Indian constitution, we have to uphold the values, the spirit behind the constitution of India is equality, liberty, fraternity, all this. So my guru Sri Ajit Doval sir happens to replicate all this in his thoughts and in his actions. So నేను ఆయనకి ఏమి ఇవ్వగలను, అంత పెద్ద వ్యక్తి నేనేమివ్వగలను ఆయనకి అన్నప్పుడు ఆయన 81 సంవత్సరాల జీవితంలో దేశానికి ఎంతో ఇచ్చారు. పాకిస్తాన్లో ఎన్నో మన భారతదేశానికి సంబంధించిన సార్వభౌమాధికారాన్ని మన శత్రు దేశాలు దెబ్బతీయాలనుకుంటే ఈయన ఒక వీరుడిలాగా, ఒక యోధుడిలాగా ఉన్న కంఫర్ట్స్ అన్ని పక్కన పెట్టి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఉన్న కంఫర్ట్స్ అన్ని పక్కన పెట్టి ప్రాణం మీదకైనా సరే పోయినా కానీ నేను ప్రాణత్యాగం చేసైనా సరే నా మాతృభూమి మన భారతదేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన పాకిస్తాన్లో ఆయన సాహసోపేతమైన కార్యక్రమాలు కానీ, తర్వాత మణిపూర్లో కానీ, మిజోరాంలో కానీ, ఇంకా మన అమృత్సర్ లాంటి గోల్డెన్ టెంపుల్ లాంటి ఉదంతాల్లో కానీ, ద వే దట్ హీ హ్యాస్ ప్లేడ్ హిజ్ bit to the integrity, to uphold the integrity of the country, to uphold the sovereignty of the country. So that is awe-inspiring అంటారు ఇంగ్లీష్లో. awe-inspiring అంటే ఏంటంటే, ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఉన్న ఒక వ్యక్తి ఇంత సాహసం చేసి దేశం కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసి వెళ్తాను అన్న వ్యక్తి జనరల్గా కీర్తి చక్ర అనే అవార్డు ఇచ్చేది ఓన్లీ మిలిటరీలో పనిచేసి అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మిలిటరీ ఆఫీసర్లకి. అజిత్ దోవల్ సార్, I think to my knowledge, correct me if I am wrong, he is the one who has got, the only one IPS who has got Kirti Chakra, being an IPS officer. So అలాంటి ఒక గొప్ప మహనీయుడు
మరి నాకు గురుతుల్యులు, నాతో పాటు ఎన్నో వేల మంది, థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ బీయింగ్ మోటివేటెడ్ బై శ్రీ అజిత్ దోవల్ సార్, our National Security Advisor, Honorable National Security Advisor to the Government of India and to the people of India and to the Prime Minister of India. So we have on his birthday, 20th January, this is my small, humble, way of celebrating him and his excellence and his attitude towards the country. So మీరు ఒప్పుకుంటే వలి గారు, ఆయన బర్త్డేకి సందర్భంగా 81 సంవత్సరాలు కదా, అవును, ఒక 81 పుషప్స్ కొట్టి ఆయనకి నేను, అంటే ఇప్పుడు మనకి ఒక దేవుడికి మొక్కు తీర్చుకోవటం అంటాం కదా, ఓకే. సో అట్లా ఆయన నాకు ఒక దేవుడు. ఆయన మొక్కు నేను తీర్చుకోవాలంటే ఆయన నాకు నేను ఆయన దగ్గర పనిచేసినప్పుడు నాకు 5 చెప్పారు పంచభూతాలకు సంబంధించి: ఫిజికల్ ఫిట్నెస్, ఇంటలెక్చువల్ ఫిట్నెస్, ఎమోషనల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, లీడింగ్ టు ఫైనాన్షియల్ ఫిట్నెస్ అనేది కనుక ఈ మోడల్ని ఫాలో అయ్యి ప్లాన్, prepare, perspire and inspire. And he also told me, treat every setback as a setup for a greater comeback. Okay. Treat every setback as a setup for a greater comeback. Okay. యద్భావం తద్భవతి, యాజ్ యూ సో యూ రీప్ అని చెప్పారు ఆయన. కాబట్టి ఇవన్నీ మరి మనకి ఆదర్శప్రాయమైన మాటలు. ఓకే. దేవుడు అంటే ఎక్కడో వచ్చి ఏదో మనకి కనపడతారనేది కన్నా వాళ్ళ యొక్క వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్లీ వర్డ్. సో మంచి మాట, రైట్? సో ఐ పే మై బర్త్డే విషెస్ ఆర్ ఐ విల్ కన్వే మై వార్మ్ బర్త్డే విషెస్ టు శ్రీ అజిత్ దోవల్ సార్. మే ఆల్మైటీ గాడ్ గివ్ హిమ్ 100 years to live and to serve the motherland India, our Bharat. And then Bharat means build a harmonious but audacious Raj to advance India's trade, technology, talent and tourism and to destroy terrorism. సో ఉగ్రవాదాన్ని కూకుటి వేళతో సహా పికిలించి భారతదేశము మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతా నెంబర్ 1 స్థాయికి వెళ్తానికి భారత్ యొక్క ట్రేడ్ని, భారత్ యొక్క టాలెంట్ని, భారత్ యొక్క టూరిజాన్ని, భారత్ యొక్క టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తా టెర్రరిజాన్ని అంతమొందించడమే భారత్. ఓకే, సూపర్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సార్. సో కానీ మీరు స్టూడియోలోకి వచ్చేటప్పుడు కింద క్లాత్ ఏంటంటే నాకు అర్థం కాల. ఇప్పుడు మీరు పుషప్స్ చేయడానికి మా గురువు గారి కోసం ఒక 81 పుషప్స్ ట్రై చేద్దాం సార్. That's